మంచిది. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. యోహాను 1 నుంచి 12. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపుకుండెను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మరొకసారి ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీవు మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, రక్షణ బట్టి, సమాధానాన్ని బట్టి ప్రభా ఏమివ్వగలం? మా రక్షణ పాత్ర చేపట్టేవి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను యాక్చువల్గా ఈ క్రిస్మస్ సీజన్లో ఒక అంశాన్ని నేను ధ్యానం చేస్తూ వచ్చినాను. ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువు వారి యొక్క శరీరధారిగా ఆయన వచ్చినటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఉదయకాల సమయంలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి మరి ఒక అంశాన్ని నేను నాకున్నటువంటి సమయంలో దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు వారు ఆయన వెలుగుగా వచ్చినటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. యోహాను యేసు ప్రభు గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో 3 విషయాల్లో ప్రభువుని మాట్లాడతాడు. ఒకటి వర్డ్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు వారు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. అలానే ద లైఫ్ ఆఫ్ మెన్, యేసు ప్రభు వారు జీవము కలిగి జీవమునివ్వటానికి వచ్చినటువంటి ప్రభు. మూడోది ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు వారు వెలుగై ఉండి ఆ వెలుగుని ఈ లోకానికి అందించడానికి ప్రభు వచ్చాడు అని ఈ 3 రకాలుగా కూడా యోహాను యేసు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుద్ది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, అలానే లైఫ్ ఆఫ్ ద లార్డ్, మూడోది లైట్ ఆఫ్ ద వరల్డ్. లేదంటే లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగు స్వరూపిగా యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని యోహాను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తాడు. అయితే ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు ఆయన నిజమైన వెలుగు ఎట్లాగా అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వెలుగు అనేటువంటిది ఎందుకు ప్రత్యేకమైనది అనేటువంటిది గనక మనం గమనిస్తే, మానవ చరిత్రలో దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ దెర్ వాజ్ నో లైట్. దేవుడు ఆదిలో భూమి ఆకాశం సృజించినప్పుడు ఆయన వెలుగు కమ్మని పలకక ముందు వెలుగు లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆది కాండంలో ఉంటుంది, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సో మీరు అర్థం చేసుకోండి, వెలుగు లేనటువంటి పరిస్థితి, వెలుగు కలిగిన పరిస్థితి ఎంత భిన్నంగా ఉంటుంది. ఈరోజు నిజానికి మనం
వెలుగుని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం కదా. కరెంటుని మన ఇష్టానుసారంగా వాడుతూ ఉంటాం. కానీ కరెంటు పోయినప్పుడు ఎట్లాగుంటుంది ఈ లోకం కదా. ముఖ్యంగా నైట్ టైం కరెంటు పోయినప్పుడు ఎట్లాగుంటుంది. ఆ మాటకొస్తే ఈరోజు మన జనరేషన్ చాలా బ్లెస్డ్ జనరేషన్. కారణం ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ ఉంది. కానీ అంతకుముందు జనరేషన్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. వాళ్ళకేమి మనలాగా స్ట్రీట్ లైట్స్ లేవు, వాళ్ళకి మనలాగా ఎల్ఈడి లైట్స్ లేవు. వాళ్ళు చిన్న చిన్న వెలుతురులు పెట్టుకొని ఆ దీపాలు పెట్టుకొని వాళ్ళు వెలుగుని ఆస్వాదించేటువంటి వాళ్ళు. సో వెలుగుని మనం అంత తేలిగ్గా యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో వెలుగు కలిగిన తర్వాత దేవుడు ఆయన సృష్టిలో భాగంగా మానవుని కలగజేసినప్పుడు మానవునితో దేవుడు సహవాసం కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఫెలోషిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఆదాము అవ్వలకి దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే పర్ఫెక్ట్ క్రియేషన్లో, పర్ఫెక్ట్ లైట్లో వాళ్ళు దేవునితో సహవాసం చేయటం అనేటువంటి జరిగింది. అయితే ఆ తర్వాత పాపము చేసినప్పుడు ఎప్పుడైతే స్పిరిచువల్ డార్క్నెస్, ఆధ్యాత్మికమైనటువంటి చీకటి లోకములో ప్రవేశించిందో ఆ తర్వాత పరిస్థితులు విభిన్నంగా ఉంటామనేటువంటిది మనం గమనించవచ్చు. సో కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి బైబిల్ తప్పండి, 4వ రోజు సూర్యుడు చంద్రుడు వచ్చిన తర్వాత కదా వెలుగు వచ్చింది, కాబట్టి ఇదేదో తేడాగా ఉందనుకుంటారు. లేదమ్మా, ఈ భూమిని వెలిగించడానికి సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. దేవుడు ఆయన నేచర్లోనే ఆయన వెలుగై ఉన్నాడు. సో ఇప్పుడు మొదటి రోజు నుండి 4వ రోజు వరకు సృష్టిని సస్టైన్ చేసినటువంటి వెలుగు అది దేవుని వెలుగు. ఆ తర్వాత సూర్యుడిని చంద్రుడిని క్రియేట్ చేసిన తర్వాత వాటిని క్రియేషన్ లైట్స్ అంటాం. కానీ మానవుడు పాపము చేయనంత వరకు కూడా ఈ రెండు వెలుగులు అనేటువంటివి దే వర్ యాక్టివ్ ఇన్ ద పర్ఫెక్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్. కానీ ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో ఆ యొక్క వెలుగు అనేటువంటిది కోల్పోయి ఒక అంధకారం అనేటువంటిది సృష్టిని కమ్మింది, మానవుని జీవితాన్ని కమ్మింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంధకారము కమ్మినటువంటి ఈ లోకములోకి వెలుగు ప్రవేశించడం అనేటువంటిది నిజంగా ఇన్ ఏ పర్సనల్ వే, అంటే వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఈ వెలుగు చేయగలిగినటువంటి పని ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలోకి రావటం అనేటువంటిది అప్పటి వరకు అంధకారములో మునిగినటువంటి లోకము, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు నిజమైనటువంటి వెలుగుని అనుభవించడానికి వెలుగయ్యున్నటువంటి దేవుడు ఆయన శరీరధారిగా వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే దేవుడు ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ఆది కాండంలో బలి విచిత్రమైన మాట ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఆయన పగటిని ఏల్టకు సూర్యుని చేశాడు, రాత్రిని ఏల్టకు చంద్రుని చేశాడు, ఆ తర్వాత నక్షత్రాలు చేశాడు అని తెలుగులో మనకు అంత క్లియర్గా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది తెలుసా? అండ్ హీ మేడ్ స్టార్స్ ఆల్సో అని ఉంటుంది. అంటే బిర్యానీతో బాగా అన్నం తిన్న తర్వాత చివరికి కిళ్ళితో ముగించినట్టు. నా మాట మీకు అర్థమవుతుందా? కిళ్ళిని మీరు పెద్ద ఐటమ్ అనుకోరు, రైట్? సో భోజనాల్లో మీరు ఎవరైనా కిళ్ళి గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు? బిర్యానీ గురించి మాట్లాడతారు, కానీ కిళ్ళి గురించి ఎవరు మాట్లాడరు. కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించేటప్పుడు ఇంత విశాలమైనటువంటి సృష్టిని సృష్టించిన దేవుడు ఒక కిళ్ళిలాగా ఆయన నక్షత్రాలు అట్లా పడేశాడంట. హీ మేడ్ ద స్టార్స్ ఆల్సో, అంటే అన్నిటితో పాటు చివరికి ఒక చిన్న నక్షత్రాలు కూడా తగిలిచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చూసారా?
మనం గనక గమనిస్తే ఒక్కొక్క మిల్కీ వే, ఒక్కొక్క పాల పుంతలో దేర్ ఆర్ అట్లీస్ట్ 400 బిలియన్ స్టార్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 400 బిలియన్లు అంటే 400 ఇంటూ 100 కోట్లు. మన క్యాల్కులేటర్ కూడా పనిచేయదు. ఎందుకు అనవసరం క్యాల్కులేట్ చేయమాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? సచ్ ఎ హ్యూజ్ క్రియేషన్. ఈ రోజున రీసెంట్ ఎస్టిమేట్ ఏంటంటే దేర్ ఆర్ అట్లీస్ట్ 200 బిలియన్ ట్రిలియన్ స్టార్స్. బిలియన్ తర్వాత వచ్చేటువంటిది ట్రిలియన్. బిలియన్ని ట్రిలియన్ని మల్టిప్లై చేసి దాంతో మనం 200తో మల్టిప్లై చేస్తే అన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ని దేవుడు అట్లా సృష్టిలో అట్లా వదిలిపెట్టాడు. ఒక ఆయన అంటాడు, ఈ స్టార్స్ని గనక ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి గనక సరదాగా చేతిలో గిఫ్ట్ లాగా ఇస్తే, నా మాట మీకు అర్థమవుతుందా? పిల్లలు పార్టీకి వచ్చి బెలూన్లు చేతిలో పట్టుకుని వెళ్తారు కదా. నా మాట మీకు అర్థమవుతుందా? మనమేమో పార్టీ గురించి ఆలోచిస్తాం, పిల్లలు దేని గురించి ఆలోచిస్తారు? ఆ పార్టీ ఎప్పుడైపోద్దా, ఆ బెలూన్తో ఎప్పుడు రైట్. సో దేవుడు గనక అట్లా గనక మనకి బెలూన్లు ఇచ్చినట్లు గనక నక్షత్రాలు గనక ఇస్తే, ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజలకి ఒక్కొక్కరి చేతిలో దేర్ విల్ బి 250 బిలియన్ స్టార్స్. ఒక్కొక్కరి చేతిలో. దేవుని వాక్యంలో సింపుల్గా అన్నాడు, అండ్ హీ మేడ్ ద స్టార్స్ ఆల్సో. నేనంటాను దేవుడు గొప్పవాడు. ఆ మాటకు వస్తే దేవుని యొక్క సృష్టి క్రమంలో ఇది మిల్కీ వే గ్యాలక్సీ. ఇప్పుడు మనం ఉన్నటువంటి మిల్కీ వే గ్యాలక్సీ నాసా వాళ్ళ పిక్చర్స్, ఇవి ఒరిజినల్ పిక్చర్స్. సృష్టిలో వెలుగు ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. అందుకే ఆదికాండంలో దేవుడు మొట్టమొదటిగా ఆయన శబ్దము మాట పలికినప్పుడు ఆయన నోట్లోండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట వెలుగు కమ్మని పలుకగా. అంటే ద ఫస్ట్ థింగ్ దట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ద లైట్. తర్వాత 4వ రోజుకు వచ్చేటప్పటికి దేవుడు ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన క్రియేట్ చేశాడు. ఆ తర్వాత లోకము పాపములో శాపములో మునిగి ఉన్నప్పుడు వెలుగైనటువంటి తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకంలోకి పంపించటం అంటే టైమ్ అండ్ అగైన్ దేవుని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే హీ వాంట్స్ లైట్ టు బి ఇల్యూమినేటెడ్ ఇన్ హిస్ క్రియేషన్. దేవుడు తన సృష్టిలో వెలుగు ప్రసరించాలని కోరుకుంటాడు. అంధకారాన్ని ఆయన కోరుకోడు. మానవుని జీవితంలో డార్క్నెస్ ని ఆయన ఇష్టపడడు. ఆ మాటకు వస్తే మన జీవితాల్లో అంధకారాన్ని తొలగించడమే దేవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. సో ఆబ్వియస్ గా దేవుని యొక్క సృష్టిని మనం గమనించినప్పుడు లైట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పగటిని ఏలటానికి దేవుడు సూర్యుడిని కలగజేశాడు. దిస్ ఈజ్ ద క్లోజెస్ట్ పిక్చర్ ఆఫ్ ద సన్. ఈరోజు ఏదైతే సూర్యుడిని మనం దగ్గరికి వెళ్ళి, అంటే మరీ దగ్గర కాదు, అట్లీస్ట్ దాని శాటిలైట్ పిక్చర్ ఇమేజ్ తీసుకురాగలిగినటువంటి దగ్గర కనుక వెళ్తే ఇది మండేటువంటి సూర్యుని యొక్క పిక్చర్. తర్వాత రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని ఆయన మూన్ని క్రియేట్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బై ద వే రీసెంట్ గా దుబాయ్లో వాళ్ళు ఇప్పుడు దీన్ని కడుతున్నారు. చంద్రుడి యొక్క ఆకారంలో సేమ్ ఈ పిక్చర్. మీకు ఇదేంటి నాది వెళ్ళింది, అది రాలేదేంటి? ఓకే, వెనకాల ఉంది ఇదేంటో మరి, ఐ డోంట్ నో. బట్ ఎనీహౌ సేమ్ అదే పిక్చర్ ఏదైతే మనకి చంద్రుని యొక్క పిక్చర్ ఉందో ఆ పిక్చర్ లానే వాళ్ళు అక్కడ బిల్డింగ్ కడుతున్నారు. కారణం ఏంటంటే యూనివర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మానవునికి అందించాలని. కాబట్టి ఈసారి దుబాయ్ వెళ్తే చూడండి దాన్ని, రైట్? ఆ తర్వాత మనం కనుక గమనిస్తే
ఈ సృష్టి ఎంత విశాలమైనది అనేటువంటిదిగా గనక గమనిస్తే ఇంటర్స్టెల్లార్ డిస్టెన్సెస్ ఇన్ పర్స్పెక్టివ్ అంటే ఆస్ట్రానామికల్ డిస్టెన్సెస్, ఖగోళం శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి దూరాలు. ఈ రోజున మనము మామూలుగా మీటర్స్, మిల్లీమీటర్స్, కిలోమీటర్స్, మైల్స్ లో మనము కొలుస్తూ ఉంటాం. కానీ ఆస్ట్రానామికల్ డిస్టెన్సెస్ ని ఆస్ట్రానామికల్ యూనిట్స్ లో కొలుస్తారు. ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే 9 కోట్ల మైళ్ళ దూరం. సో ఆ రకంగా మనం గనక గమనిస్తే, ఇప్పుడు సూర్యుడి నుండి మనం గనక గమనిస్తే తర్వాత ఎర్త్ వస్తుంది, ఎర్త్ తర్వాత సాటర్న్ గనక గమనిస్తే 100 AU దూరంలో ఉంది. అంటే దాదాపు 900 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. ద నియరెస్ట్ స్టార్ సృష్టికి అంటే మన కళ్ళతో కనబడేటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి నక్షత్రం, దానికి పేరు పెట్టారు ఆల్ఫా సెంచురీ అనేటువంటి పేరు. అది సుమారు 9 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. అంటే మన జీవిత కాలంలో ఎప్పటికీ దాన్ని చేరుకోలేము. ఈవెన్ ద నియరెస్ట్ స్టార్. అటువంటి నక్షత్రాలు, కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలను దేవుడు కలగజేశాడు. ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాల యొక్క వెలుగు, సూర్యుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క వెలుగు, తన కుమారుని యొక్క వెలుగు. సో దేవుని నేచర్లో లైట్ ఉంది గనక ఆల్వేస్ లైట్ అనేటువంటిది దేవుని ప్రణాళికలో చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి నెంబర్ 1 ఫ్యాక్టర్ ఏంటంటే, మనం పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్నాం. We have big God. We serve big God. అంటే ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి దేవుడు చాలా గొప్పవాడు, చాలా శక్తి కలిగినటువంటి వాడు. అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆయన కొరకు మనం జీవించేటప్పుడు ఈ లోకంలో ఎటువంటి పర్స్పెక్టివ్ మనం కలిగి ఉండాలి? ఒకటి, జీవితం అనేటువంటిది ఇట్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఎట్ టైమ్స్. ఎందుకు జీవితంలో కఠిన పరిస్థితులు మనకు వస్తున్నాయి? దానికి ప్రధానమైనటువంటి కారణం, మనం పాపములో జన్మించాము, మనం పాపములోనే జీవిస్తున్నాము, పాపములో మన జీవితం అంతమవబోతా ఉంది. బికాస్ ఆఫ్ ద హారర్ ఆఫ్ సిన్ మన జీవితంలో అనేకమైనటువంటి కఠిన పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉంటాం. అయితే చాలాసార్లు మన యొక్క తెలివి తక్కువతనం ఏంటంటే, దేవా నువ్వు నాకు ఈ కష్టాన్ని తీసేయలేకపోయావు, నువ్వేం దేవుడు అంటాం. ఏమంటే ఏమ్మా, ఆ కష్టాన్ని, ఈ సమస్యను తీసేయలేకపోయావు, ఏం గొప్పతనం ప్రభా అంటున్నావు. ఏమ్మా, ఇంత సృష్టిని కలగజేసినటువంటి దేవునికి నీ కష్టం పెద్ద లెక్క? మాట్లాడరే. కానీ మనం ఎంత చీప్గా ఆలోచిస్తాం తెలుసా దేవుని గురించి? ఒక ప్రాబ్లం రాగానే దేవుని మీద కోపం, ఒక ప్రాబ్లం రాగానే దేవుని మీద అలక. అంటే నువ్వు దేన్ని నువ్వు సంశయిస్తున్నావు? అంటే దేవుని యొక్క శక్తిని ఎందుకు నువ్వు సంశయిస్తున్నావు? ఎందుకు దేవుని యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇంత గొప్ప సృష్టిని నడిపించేటువంటి దేవుని యొక్క గొప్పతనం ముందు నీ సమస్య, నా సమస్య ఏ పాటిదమ్మా? వై యూ హ్యావ్ టు బి డిస్టర్బ్డ్ అబౌట్ ద స్మాల్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్, అబౌట్ ద స్మాల్ స్ట్రగుల్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్. కాబట్టి క్రిస్మస్ దినాన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు, మనము సేవించేటువంటి దేవుడు, హీఈస్ ఎ వెరీ వెరీ బిగ్ గాడ్. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు చాలా ఈజీగా నక్షత్రాలను కలగజేసినటువంటి దేవుడు మన జీవితాల్లో పరిస్థితిని కూడా మార్చి మన జీవితాలకి నిరీక్షణ కలగజేయగలడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్.
అంత మాత్రమే కాదు, చీకటి అనుమతించిన దేవుడు వెలుగు కలగ చేయగలడు అనేటువంటి ధైర్యము కూడా దేవుడు మనకిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మానవ చరిత్ర గనక మనం గమనిస్తే మన జీవితాల్లో ఎంత కష్టమైన పరిస్థితులు మనము అనుభవించినప్పటికీ గుర్తుపెట్టుకోండి, there is a pillar of fire and there is a lampstand in the temple. దేవుడు తన ప్రజల మధ్యలో ఏముంచాడమ్మా? అగ్ని స్తంభాన్ని ఉంచాడు. మందిరం బయట అగ్ని స్తంభం ఉంది, మందిరము లోపల దీపస్తంభం ఉంది. అగ్ని స్తంభము కానీ దీపస్తంభము కానీ మన జీవితాలకు ఏమిస్తుంది చెప్పండి? గైడెన్స్ ఇస్తుంది. ఆ మాటకొస్తే మన జీవితాల్లో చీకటి ఉండటానికి కారణం ఏంటంటే మనము ఈ దీపస్తంభం దగ్గరికి రాట్లా. మన జ్ఞానం మనం ఉపయోగిస్తాం, మన తెలివితేటలు మనం ఉపయోగిస్తాం, అందుకనే మన జీవితాల్లో చీకటి ఉంటుంది. వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఈస్ ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజలను గైడ్ చేయటానికి రాత్రి వేళ అగ్ని స్తంభంగా ముందుండి నడిచాడు. దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు దేవుని పరిచర్య చేయటానికి కావలసినటువంటి వీలు కలిగించడానికి దేవుడు మందిరంలో దీపస్తంభాన్ని పెట్టాడు. ఇవి రెండు దేవుడు పెట్టింది మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించి మన జీవితాలని గైడ్ చేయటానికి. మరి ఇటువంటి పరిస్థితి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎందుకు మన జీవితాల్లో చీకటి ఉండాలి? ఎందుకు మన జీవితాల్లో అంధకారం ఉండాలి? ఎందుకు మన జీవితాల్లో కన్ఫ్యూజన్ ఉండాలి? ఎందుకు మన జీవితాల్లో కేయాస్ ఉండాలి? దాని అర్థం ఏంటి? వీఆర్ నాట్ యూజింగ్ ద లైట్. వెలుగుని మనం వాడుకోవటలేదు, వెలుగు దగ్గరికి మనం రావట్లేదు, వెలుగుని మనం ఆశ్రయించట్లేదు. అందుకనే ఈ క్రిస్మస్ దినాన యేసు ప్రభువారు ఆయన వెలుగుగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్విక్గా ఈ వెలుగు గురించినటువంటి కొన్ని విషయాలు యోహాను ఎంత అద్భుతంగా రాశాడో ఆ విషయాలు గమనించుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో మొట్టమొదటి గనక మనం గమనిస్తే యోహాను మొదటి 5 వచనాల్లో యేసు ప్రభువారు ఏ రకంగా వెలుగుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తాడు. ఆ మాటకొస్తే మొదటి 5 వచనాల యొక్క సారాంశము ఆయన 4వ వచనంలో రాస్తాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జాగ్రత్త గమనించండి, మనుషులకు వెలుగు ఇచ్చేది దేవుని యొక్క జీవం. దేవుని జీవము లేనటువంటి మనిషి జీవితంలో వెలుగు ఉండదు. మన జీవితాల్లో వెలుగు రావాలంటే, మన జీవితాలు వెలుగు చేత నడిపించబడాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు నీడ్ టు హ్యావ్ ద లైఫ్ ఫ్రమ్ గాడ్. జీవం అనేటువంటిది ఎట్లాగొస్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, పాపము చేసేటువంటి ప్రతి మానవుడు దేవుని దృష్టిలో బ్రతికినవాడా చచ్చినోడా? చెప్పండి, బ్రతికినోడా చచ్చినోడా? చనిపోయినటువంటి వాడు. సో ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో హీ ఈస్ డెడ్ అన్లెస్ యు ఆర్ స్పిరిచువల్లీ అలైవ్. మరి ఎట్లాగా ఆ వెలుగు, ఆ జీవం మన జీవితాలకు వస్తుంది? మనం పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన జీవితాల్లో సమస్త పాపము నుండి ఆయన ప్రక్షాళన చేసి సమస్త విధములైన దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దట్ ఈస్ హౌ ద లైఫ్ ఆఫ్ గాడ్ విల్ ఎంటర్ యువర్ లైఫ్. చచ్చిపోయినటువంటి మానవుడు ఈ లోకములో జీవించాలంటే ఒకే ఒక్క మార్గంలో అది సాధ్యం.
నీ పాపపు జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మాత్రమే, నీ పాపం విషయాలు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే, నీ పాపము యేసు రక్తములో కడగబడినప్పుడు మాత్రమే నీ జీవితంలో జీవం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క జీవము నీ జీవితంలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా నీ జీవితం వెలుగై ఉంటది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో జీవము లైట్ బోత్ ఆర్ కనెక్టెడ్. అండ్ జీవము లైట్ అనేటువంటి మన జీవితాల్లో వచ్చేది మన పాపపు జీవితాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మాత్రమే. యాజ్ లాంగ్ యాజ్ యూ కంటిన్యూ ఇన్ సిన్ యూ డోంట్ హ్యావ్ లైట్. నీ జీవితంలో వెలుగు ఉండదు. కాబట్టి వెలుగు మన జీవితాల్లో ప్రవేశించాలంటే మన జీవితాల్లో జీవంలోకి రావాలి. దేవుని జీవం అనేటువంటి మన జీవితాల్లో ప్రవేశించాలంటే మన పాపపు స్థితిని, మన అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అందుకనే యోహాన్ అంటాడు, ఈ వెలుగు గురించి రాస్తున్నాడు, ఏ జీవమైతే మనుషులకు వెలుగై ఉన్నదో ఆ జీవము క్రీస్తు కలిగినటువంటి ఆ జీవాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రధానంగా 3 విషయాలు చెప్తా ఉంటాడు యేసు ప్రభు వారి గురించి. మొట్టమొదటిది, వెలుగు అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్, లైట్ ఈజ్ ఎ పర్సన్. అందుకే జీవమును వెలుగును పట్టుకొని అది అది అనలా, వాక్యాన్ని అది అనలా. ఏమన్నాడు? వాక్యాన్ని పట్టుకొని ఆయన అన్నాడు, జీవమును పట్టుకొని ఏమన్నాడు? ఆయన అన్నాడు, వెలుగును పట్టుకొని ఏమన్నాడు? ఆయన అన్నాడు. అంటే అర్థం ఏంటి? యోహాను ఏ వెలుగు గురించి రాస్తున్నాడో ఆ వెలుగు హీజ్ ఎ పర్సన్, ఆయన వ్యక్తి. రెండోది, ఆ వెలుగు ఇట్ వాస్ ప్రీ ఎగ్జిస్టెంట్, ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఆది యందు వెలుగుండెను, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద లైట్. కాబట్టి యేసుప్రభు వారి యొక్క జీవితం క్రిస్మస్ రోజున ప్రారంభం కాలే. యేసుప్రభు వారు క్రిస్మస్ రోజున ఆయన శరీరధారిగా వచ్చాడు, అక్కడ ప్రారంభమైంది. అంతేగాని ఆయన ప్రీ ఎగ్జిస్టెంట్ అంత మాత్రమే కాదు. ద లైట్ ఈజ్ పవర్ఫుల్. ఏదైతే వెలుగైనటువంటి దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. నిజానికి వెలుగు అనేటువంటి పదం దేవుని వాక్యంలో 250 సార్లు మనం చూస్తాం. ఆ 250 సార్లలో ప్రధానంగా యోహాను రాసినటువంటి సువార్తలో 27 సార్లు ఆ వెలుగు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 12 సార్లు వెలుగు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 12 సార్లు వెలుగు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే యోహాను యొక్క పర్స్పెక్టివ్ లో, యోహాను యొక్క దృక్పథంలో వెలుగుకి యేసు ప్రభువారికి కనెక్షన్ అద్భుతంగా ఉంది. లైట్ అండ్ జీసస్ ఆర్ నాట్ సెపరేట్. వెలుగు యేసు ప్రభువారు ఒక్కటే అనేటువంటి విషయాన్ని యోహాను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆదిలో ఉన్నటువంటి వాక్యమైనటువంటి దేవుడు, ఆదిలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన వెలుగుగా ఈ లోకంలోకి ఆయన ప్రవేశించాడు క్రిస్మస్ రోజున అనేటువంటి విషయాన్ని మొదటి 5 వచనాల్లో మాట్లాడతాడు. ఆ తర్వాత రెండో భాగంలో గనక గమనిస్తే ద లైట్ రిఫ్లెక్టెడ్, ప్రసరించినటువంటి వెలుగు మానవుని యొక్క జీవితంలో ఎట్లాగా ప్రసరిస్తా ఉంది చూడండి. లైట్ ఈ లోకంలోకి రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన జీవితాల్ని రిఫ్లెక్ట్ చేయటానికి. నా మాట మీకు అర్థమవుతుందా? లైట్ అనేటువంటిది ఇట్స్ ఏ వేవ్. లైట్ అనేటువంటిది ఇట్స్ ఏ వేవ్. మనం కంటి చూపు ఎట్లా చూస్తున్నాం? మనం ఆ లైట్ అనేటువంటిది ఎప్పుడైతే మన రెటీనాని తాకుద్దో అది రిఫ్లెక్ట్ అయ్యి ఏ వస్తువునైతే మనం చూస్తున్నామో ఆ వస్తువు మీద పడతది గనుక ఆ ఆబ్జెక్ట్ని మనం చూడగలుగుతాం. అంటే ఆ ఆబ్జెక్ట్ని చూడటానికి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్.
సో యేసుప్రభువు వారు వెలుగుగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, ఆయన మన జీవితాల్లో ఎప్పుడైతే ఉదయిస్తాడో, ఆయన మన జీవితాల మీద ఎప్పుడైతే ప్రసరిస్తాడో, మన జీవితాలు లోకంలోకి రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లైట్. అందుకని మీరు గమనించారా, మొదటి భాగంలో వెలుగు గురించి రాస్తున్నాడు, రెండవ భాగంలో ఆ వెలుగు ఏ వ్యక్తి జీవితం అయితే ప్రభావితం చేసిందో, ఆ వ్యక్తి ఏ రకంగా దేవుని చేతిలో వాడబడ్డాడో ఆ యోహాను గురించినటువంటి టెస్టిమనీ తర్వాత వచనాల్లో రాస్తున్నాడు. యోహాను అంటే ఒక రకంగా చెప్పాలంటే లైట్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్ అయితే, ద టెస్టిమనీ ఆఫ్ ద లైట్ ఈజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. చూసారా, లైట్ ఆఫ్ ద వరల్డ్ జీసస్ క్రైస్ట్ అయితే, ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ ఈజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. అలానే ఇక్కడ చర్చిలో కూర్చున్న మనం అందరము కూడా జాన్ ద బ్యాప్టిస్టులు కావాలి. ఎందుకు దేవుడు మన జీవితాల్లో ప్రసరిస్తున్నాడు? మనల్ని వెలిగించడానికి మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులను వెలిగించాలి. నీ జీవితం గనక ఇతరులను వెలిగించకపోతే ఆ జీవితం వల్ల ప్రయోజనం ఏంటి? లైట్ యొక్క ఉపయోగం ఏంటి? లైట్ కేవలం పడినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసుకున్నావు అనుకోమ్మా, రిఫ్లెక్షన్ కనుక లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యూ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ కనుక నువ్వు గమనించాలంటే, చూడాలంటే ఇప్పుడు ఏం జరగాలి? ఏదైతే జీవమైన వెలుగైనటువంటి ప్రభువు మన జీవితాల మీద ఆయన రిఫ్లెక్ట్ కావాలి. అందుకే ఇమీడియట్ గా యోహాను గురించి రాస్తున్నాడు. ఏమంటాడు? దేవుని యొద్ద నుండి పంపబడిన డాష్ అని నీ పేరు రాసుకో. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఏమ్మా, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత పంపబడినవాడా? సో ఉదయకాల సమయంలో మన పేరు ఎక్కడ రాసుకోవాలి? కుర్చీల మీద, ఫ్యాన్ల మీద కాదు. ఈ దౌర్భాగ్యం పెరిగిపోయింది నేటి సంఘాల్లో. ఏమ్మా, కుర్చీల మీద, ఫ్యాన్ల మీద, లైట్ల మీద పేరు రాసుకోవడం కాదు. ఈ పేరు ఎక్కడ రాయబడాలి? ఆ మాట మీకు అర్థమవుతుందా? యువర్ రిఫ్లెక్షన్, గాడ్స్ రిఫ్లెక్షన్ ఆన్ యువర్ లైఫ్. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను. అంటే యోహాను యొక్క జీవితంలో దేవుడు ఏదైతే పనిచేసి తన ఉద్దేశాల కొరకు వాడుకున్నాడో, ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ వెలుగు ప్రసరించి వీ హ్యావ్ టు బికమ్ ద టెస్టిమనీ ఆఫ్ హూ గాడ్ ఈస్. లేదంటే క్రైస్తవ జీవితంలో ఉపయోగం లేదమ్మా. ఊరికే నేమ్ ట్యాగ్ పెట్టుకొని తిరిగితే ఉపయోగమే లేదు. The light and life of God has to be reflected as it reflected on John the Baptist. సో బాప్తిస్మం ఇచ్చే యోహానుకి దేవుడిచ్చిన పనేంటి? ఆయన ఏదైతే మిషన్ మీద ప్రభు యొక్క మార్గము సరళం చేయుడి అనేటువంటి మిషన్ ఏదైతే ఉందో, ఆ మిషన్ కొరకు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ లోకంలోకి వచ్చాడు. హెండ్రిక్సన్ అనేటువంటి ఆయన చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది అర్థమైతే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టే. ఆయన అంటాడు, యోహాను యేసు ప్రభు చేత ఎట్లా ప్రభావితం చేయబడి సాక్ష్యం ఇచ్చాడంటే, సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు రిఫ్లెక్ట్ చేస్తాడా లేదా? చంద్రుడు ఎట్లా కనబడుతున్నాడు? చంద్రుడు వెలుగునట్లేస్తున్నాడు. సూర్యుని యొక్క వెలుగు తన మీదైతే పడుతుందో ఆ వెలుగుని తను రిఫ్లెక్ట్ చేస్తున్నాడు చంద్రుడు. అందుకే చంద్రుడు ఒరిజినల్ గా ఆయనకి రశ్మి లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే సూర్య రశ్మి అంటాం, చంద్రకాంత అని అంటాం. చంద్రునికి రశ్మి లేదు, రేస్ లేవు చంద్రునికి. చంద్రుడు ఏంటి? కాంతిని వెదజమ్ముతాడు. ఎవరి కాంతిని వెదజమ్ముతాడు? సూర్యుని యొక్క కాంతి ఏదైతే చంద్రుడి మీద పడుతుందో ఆ చంద్రుడు ఏం చేస్తున్నాడు? రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, ద లైట్ ఆఫ్ ద సన్. అలానే మన జీవితాల్లో మనము ప్రసరించేటువంటి వెలుగు మన వెలుగు కాదు. ఏదైతే దేవుని వెలుగు
మన జీవితాల మీద పడుతుందో అది తిరిగి ప్రసరించడం అనేటువంటిది మనకున్నటువంటి బాధ్యత. దానికి సాక్ష్యం బాప్తిస్మిచ్చే యోహాను. మూడో విషయము యోహాన్ రాస్తున్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ద లైట్ దట్ వాజ్ రిజెక్టెడ్, ప్రసరించబడినటువంటి జీవము, ప్రసరించబడినటువంటి వెలుగు ఎట్లాగైతే రిజెక్ట్ చేయబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే త్రూఅవుట్ ద హిస్టరీ యేసు ప్రభు యొక్క గమనము అనేక మంది ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషిస్తున్నారు? యేసు ప్రభు అన్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీకంటే ముందు లోకము నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది? తమ క్రియలు చెడ్డవైనందున. అమ్మ జాగ్రత్త గమనించండి, మన జీవితాల్లోకి ద్వేషము దేని బట్టి వస్తుందంటే మన చెడ్డతనాన్ని బట్టి. వై యు హ్యావ్ యాంగ్రీ అపాన్ అదర్ పర్సన్ అంటే బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్. అందుకే ప్రభు అంటున్నాడు, లోకము నన్ను ద్వేషిస్తుంది. ద్వేషము దేని బట్టి వస్తుంది? తమ క్రియలు చెడ్డవైనందున. ఒకవేళ తమ క్రియలు మంచివైతే లోకము యేసు ప్రభుని ప్రేమిస్తుంది. కానీ లోకము యేసు ప్రభుని సహించలేకపోవడానికి కారణం, యేసు ప్రభుని అంగీకరించబడడానికి కారణం ఆయన చెడ్డవాడని కాదు, వాడు చెడ్డవాడు కాబట్టి. ఆయన క్రియలు చెడ్డవని కాదు, వీళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టి. ద వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ జీసస్ క్రైస్ట్ బికాస్ అవర్ వర్క్స్ అండ్ డీడ్స్ ఆర్ ఈవిల్. మన పనులు చెడ్డవి, మన జీవితం చెడ్డది, మన జీవితం పాపంతో నిండుకున్నది కనుక మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని ద్వేషిస్తూ ఉంటున్నాం. అందుకనే యోహాన్ అంటున్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఫైనల్గా ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రిస్మస్, ద లైట్ రిసీవ్డ్. తను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నిజమే, లోకములో అంధకారం ఉంది, లోకములో పాపం ఉంది, లోకము ప్రభువుని ద్వేషిస్తా ఉంది. తమ క్రియలు చెడ్డవైనందున లోకము ప్రభువుని అంగీకరించట్లేదు. అయినా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ అగైన్స్ట్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ ఓన్ సేవియర్. నీ సొంత రక్షకునిగా ప్రభువుని నువ్వు అంగీకరించడానికి అవకాశం ఉంది. లోకమంతా చెడ్డగా ఉందని నువ్వు చెడ్డగా బ్రతకాల్సిన అవసరం లేదు. లోకమంతా అంధకారంలో ఉందని నువ్వు అంధకారంలో మగ్గాల్సిన అవసరం లేదు. ఒకవేళ గనక నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను గనక నువ్వు అంగీకరిస్తే దేవుని పిల్లలగుటకు ఆయన నీకు అధికారం ఇస్తాడు. యేసు ప్రభువుతో ఎవరైతే వాళ్ళు అంగీకరిస్తారో వాళ్ళు దేవుని పిల్లలవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చీకటిని అధిగమించగలుగుతారు. వాళ్ళు మాత్రమే పాపాన్ని అధిగమించగలుగుతారు. ఆ మాటకొస్తే వాళ్ళు శరీరమును బట్టి వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళు కాదు, కానీ దేవుని ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాళ్ళు. ఉదయకాల సమయంలో నా ప్రశ్న ఒకటే, క్రిస్మస్ పండగ జరుపుకోవటానికి మనం ఎక్కడికి రాలేదు, కొత్త బట్టలు వేసుకోవడానికి మనం చర్చికి రాలేదు. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఇక్కడికి నువ్వు ఒకవేళ క్రిస్మస్ రోజున నువ్వు చర్చ్కి వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో యేసు ప్రభువారు గనక లేకపోతే నీ జీవితం అంధకారం, నీ జీవితం మృతం. ఆ జీవము కానీ ఆ వెలుగు కానీ నీ జీవితంలోకి ప్రసరింప చేయాలంటే శరీరధారిగా వచ్చినటువంటి ప్రభువుని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించాలి. నువ్వు మారు మనసు పొంది నీ పాపం విషయంలో పశ్చాత్తాపడి
బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. అంటిల్ దెన్ నువ్వు చర్చ్కి వచ్చినా, నువ్వు సర్వీసెస్ అటెండ్ అయినా, ప్రభు కొరకు కనుక జీవించకపోతే, ప్రభు యొక్క వెలుగు నీ జీవితం మీద లేకపోతే నీకు జీవము లేదు, నీకు వెలుగు లేదు. కాబట్టి నీ యొక్క పాపాన్ని బట్టి ప్రభువుని నువ్వు వ్యతిరేకించి ఆయనను వదిలిపెడతావా? లేదంటే ఆయనను అంగీకరించి ఆయన పిల్లలుగా అధికారాన్ని మనం కలిగి ఉండి ఈ లోకములోనే ఆయన జీవము కలిగినటువంటి వారమై, ఆయన వెలుగు చేత నడిపించబడుతున్నటువంటి వారమై, ఒకానొక దినమున ప్రభుతో నిత్యం ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండటానికి నిర్ణయం తీసుకుంటావా? నేనంటాను, దట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు చర్చికి రావటం అనేటువంటిది నీ జీవితంలో గొప్ప విషయం కాదు, ప్రభువుని నీ జీవితంలో కలిగి ఉంటాం అనేటువంటిది గొప్ప విషయం. ఒకవేళ ఆల్రెడీ నువ్వు ప్రభుని అంగీకరించిన వాడవైతే నా ప్రశ్న ఇదే: యేసు ప్రభు యొక్క జీవం, యేసు ప్రభు యొక్క వెలుగు నీ జీవితాన్ని నడిపిస్తుందా? యేసు ప్రభు యొక్క జీవం, యేసు ప్రభు యొక్క వెలుగు నీ జీవితం మీద రిఫ్లెక్ట్ అయి ఇతరులకు సాక్ష్యంగా నిలబడుతుందా? ఒకవేళ అది లేకపోతే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఒక క్షణం తలలు వంచి మన జీవితాలు ప్రభు ముందు పెడదాం. శరీరధారిగా జీవము కలిగి వెలుగును ప్రసరించినటువంటి దేవుడు నీ జీవితం మీద ప్రసరించకపోతే క్రిస్మస్ వల్ల ఉపయోగమేం లేదు. ఉదయకాలంలో ప్రభు దగ్గరికి వస్తావా? పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావా? ఆయన జీవము నీలో ప్రసరిస్తుంది, ఆయన వెలుగు నీ జీవితాన్ని ఉదయిస్తుంది, వెలిగిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు ప్రభువుని అంగీకరించిన వాడువైతే ఆచారపూర్వకంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోమాక ఈ ప్రశ్న వేసుకో: బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం ప్రభు యొక్క వెలుగుని లోకానికి ఎట్లయితే ప్రసరింపచేసిందో, నీ జీవితం, నా జీవితం సాక్షార్థముగా ప్రభు వెలుగుని రిఫ్లెక్ట్ చేయగలుగుతా ఉందా? అటువంటి టెస్ట్ మనీ మనం కలిగి ఉన్నామా? ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. వెళ్ళేటప్పుడు కేకులు కూడా తీసుకొని వెళ్ళండి, రైట్? కాకపోతే ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా మీ జీవితాలు ప్రభుకు అప్పగించండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. వాక్యమయ్యున్న దేవా, జీవమయ్యున్న దేవా, వెలుగయ్యున్న దేవా, మా జీవితాల్లో వెలుగును ప్రసరింప చేయటానికి నీ కుమారుని శరీరధారిగా ఈ లోకంలో మీరు పంపించారు. ఆయనను బట్టి మా జీవితాలు వెలిగించబడటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవా మీకు వందనాలు. ఉదయకాలం ఇంకా ఎవరైతే ఆ వెలుగు కలిగి లేరో వారికి మీ రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో బాప్తిస్మిచ్చి యోహాను జీవితం వల్లే నీ వెలుగు మా జీవితాల మీద రిఫ్లెక్ట్ అవునట్లుగా దేవా మీరు కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.